శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మిథున రాశి వారికి ఫిబ్రవరి 16 నుంచి 28 మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు పరిశీలిద్దాం. మిథున రాశి వారికి ఈ పక్ష ప్రారంభంలో 4 గ్రహాలు భాగ్యస్థానంలో రావడం జరిగింది. రాశి అందున్నటువంటి గురువు వక్రగమనంలో ఉండడం వల్ల జాతకుడు ప్రతి పనిని 2 రకాలుగా ఆలోచించడం జరుగుతూ ఉంటుంది. అలాగే అవకాశాలు కూడా ఆ విధంగానే 2 ఒకసారి రావడం జరుగుతూ ఉంటుంది. ఏది సరిగ్గా నిర్ణయించుకోలేకపోవడం వల్ల వచ్చిన అవకాశాలు కూడా అలాగా కాలయాపన వల్ల దూరం అవుతూ ఉంటాయి. అందువల్ల ఏంటంటే మరి జాతకుడు ఏదైనా అవకాశం వచ్చినప్పుడు తర్వాత ఇంకొక అవకాశం వస్తుందని ఆలోచించకుండా జాగ్రత్తగా నిర్ణయం తీసుకుంటే కొన్నాళ్ళ తర్వాత అదే మీరు కోరుకున్న విధంగా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అందువల్ల ఏంటంటే జాతకుడు ఈ సమయంలో ఏదైనా నిర్ణయం తొందరగా తీసుకుంటేనే వచ్చిన అవకాశం మీకు రావడం జరుగుతుంది. ప్రధానంగా మీకు ఈ పక్షంలో ఉద్యోగానికి సంబంధించినటువంటి ఒక గొప్ప అవకాశం రావడం జరుగుతూ ఉంటుంది. అది మీరు ఏ విధంగా ఉపయోగించుకుంటారన్నది మీ విజ్ఞతను బట్టి ఆధారపడి ఉంటుంది. కానీ కొత్త ఉద్యోగ అవకాశం మాత్రం 100% రావడం జరుగుతుంది. అలాగే వివాహ సంబంధించిన విషయాల్లో ఎవరైతే పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నారో వారు ఇంచుమించుగా మరి ఇప్పుడు మీరు తీసుకునే నిర్ణయం గతంలో వచ్చినటువంటి సంబంధాన్ని ఫిక్స్ చేసుకోవడం కానీ లేదంటే కొత్తగా రావడం కానీ మొత్తం మీద పెళ్లి సంబంధాలు కూడా మీకు ఈ పక్షం నుంచి శుక్రమౌర్యం కూడా వెళ్ళిపోయింది. కాబట్టి ఈ రాబోయే 15 రోజుల్లో వివాహానికి సంబంధించినటువంటి ఏ ప్రయత్నం అయినా 100% నెరవేరుతూ ఉంది. అయితే ఒకే మాట మీద నిలబడిసి ఉంటుంది. డ్యూయల్ మెంటాలిటీగా రాత్రి ఒకటి ఆలోచించి పొద్దున్న ఒకటి ఆలోచిస్తే మాత్రం కంప్లీట్గా మీకు ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. అయితే ఇంకా స్థిరాస్తి సంబంధించిన విషయాల్లోనూ అన్నదమ్ములతో ఉన్నటువంటి వ్యవహారాలు ఏవైనా డిస్ప్యూట్స్ చికాకులు ఉన్నా స్థిరాస్తి సంబంధించిన ప్రాబ్లమ్స్ గొడవలు లాంటివి ఉన్నా కొద్ది రోజుల పాటు అవి వాయిదా వేసుకోవడం మంచిది. ప్రస్తుతం అష్టమ స్థానంలో సంచరిస్తున్నటువంటి కుజుడు ప్రమాదం అంచున ఉన్నట్టు కనబడుతూ ఉంటుంది. అందువల్ల ఏంటంటే కొన్ని డిస్ప్యూట్గా ఉన్నటువంటి విషయాల జోలికి వెళ్లకుండా కొంతకాలం పాటు దాన్ని వాయిదా వేయడం వల్ల దానికి అవే సర్దుబాటు అవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఫర్ ది సేమ్ టైం ఎప్పుడో జరిగిపోయిన విషయాలు తవ్వి బయటికి తీసి అనవసరంగా కోపాన్ని ఈర్ష్యని పగని పెంచుకోకుండా జరిగిపోయిన పక్కన పెట్టడం మంచిది. ఎంత శత్రువుతోనైనా మీరు స్నేహంగా మెలిగితేనే మీకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. వాళ్ళ నుంచి కూడా మీరు ప్రోత్సాహాన్ని పొందవచ్చు. కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ 15 రోజులు కూడా మిత్రులతో కానీ అన్నదమ్ములతో కానీ అలాగే మీరు ఉద్యోగం చేస్తున్నటువంటి కొలీగ్స్తో కానీ ఎటువంటి డిస్ప్యూట్స్ కానీ ఎటువంటి అభిప్రాయ భేదాలు కానీ లేకుండా చూసుకోవడం మంచిది. ప్రధానంగా స్త్రీలు ఈ విషయంలో భర్త గారితో కానీ భర్త తరపు బంధువులతో కానీ అలాగే మీకు ఉన్నటువంటి ఫ్రెండ్ సర్కిల్ ఏదన్నా ఉంటే వాళ్ళతో కూడా కొద్దిగా సామరస్యంగా వ్యవహరించడం మంచిది. వాళ్ళు మిమ్మల్ని ఏదో విధంగా ఉద్రేగానికో కోపానికో ప్రేరేపించే విధంగా మిమ్మల్ని ప్రేరేపించవచ్చు. అందువలన సాధ్యమైనంత వరకు మరి మీకు ఎవరైనా స్నేహితులు లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని సాధ్యమైనంత వరకు ఈ సమయంలో దూరం పెట్టడం మంచిది. ఇక మనం 9వ స్థానంలోకి వచ్చినటువంటి సూర్య భగవానుడు కంపల్సరిగా ఒక దూర ప్రాంత ప్రయాణానికి కావలసినటువంటి అవకాశాలు కల్పించడం జరుగుతూ ఉంటుంది. అది ఉద్యోగ పని మీద అవ్వచ్చు, లేదంటే మీ కుటుంబంలో ఎవరికైనా తండ్రి గారికి ఏదైనా మీ దగ్గర బంధువులకో అనారోగ్య కారణం వల్ల వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళవలసి రావచ్చు. మొత్తం మీద ఒక లాంగ్ జర్నీ చేయవలసి ఉంటుంది. దాని తర్వాత ఏంటంటే కొంత ధన వ్యయం కూడా జరుగుతూ ఉంటుంది. శుక్రుడు భాగ్యస్థాన సంచారం వల్ల రాహుతో కలిసి ఉండడం వల్ల అంటే సడన్గా మీరు ప్రయాణం నిర్ణయించడం వల్ల అయితేనే సడన్గా ఎవరికైనా ఏదైనా కావాల్సిన బహుమతులు వస్తువులు కొనవలసి అవుతాయి. ఏదైనా పెళ్లి లాంటి ఫిక్స్ అయితే దానికి కావాల్సిన సరంజామా కొనడంలో అయితేనే ఎక్కువ ధనాన్ని ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంటుంది. షాపింగ్ నిమిత్తం ప్రస్తుతం ఏదైనా ఒక దగ్గరలో ఉన్నటువంటి పెద్ద సిటీకి షాపింగ్ నిమిత్తం వెళ్ళి అక్కడ షాపింగ్ చేయడం అది జరుగుతూ ఉంటుంది. అంటే శుక్రరాహులు కలిసి ఉన్నప్పుడు ఏ సింగపూరో
ఇలాంటి పెద్ద సిటీకి వెళ్ళి అక్కడ షాపింగ్ చేయడం జరుగుతూ ఉంటుంది. లోకల్గా ఉన్న వాళ్ళైతే ఏ చెన్నయ్యో ఈ బెంగళూరు వెళ్ళి అక్కడ ఈ బట్టలు బంగారు నగలు కొనడం జరుగుతూ ఉంటుంది. ఆ విధంగా మీ యొక్క ఎక్కువ స్థాయి పెంచుకునే విధంగా ఎక్కువ విలాసవంతమైనటువంటి ఖరీదైన వస్తువులు కొనడం అది జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా మిథున రాశి వారికి కొన్ని కొత్త అవకాశాలు ఈ సమయంలో రావడం జరుగుతుంటుంది. ఎటువంటి ఇబ్బంది అయినా కూడా ఏం భయపడక్కర్లేదు. లగ్నంలో రాశి యందు గురు సంచారం వల్ల కంప్లీట్గా మీకు వచ్చినటువంటి ప్రతి సమస్య కూడా దానికదే సాల్వ్ అవడం జరుగుతుంటుంది. కొద్దిగా ఓర్పుగా సహనంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే ఈ రాబోయే పక్షంలో కంప్లీట్గా మీరు ఒక పుణ్యక్షేత్రాన్ని దర్శించడం కానీ, ఒక శుభకార్యం చేయడం కానీ, ఉద్యోగపరంగా మీకు కొన్ని కొత్త మార్పులు అవకాశాలు రావడం కానీ జరిగే అవకాశం ఉంటుంది. ఎవరికైనా సరే ఇప్పుడు ఉన్నటువంటి స్థితిలో వ్యాపారం చాలా బాగా జరిగి సడన్గా ఆగిపోయి రొటేషన్ ఆగిపోయినా, గృహంలో ముఖ్యంగా ఇంట్లో వివాహాలు జరగకుండా, మరి మగపిల్లలు సరైనటువంటి సెటిల్మెంట్ లేకుండా ఆ కుటుంబం అశాంతితో ఉన్నప్పుడు మొత్తం మీద ఆర్థికపరమైన సమస్యల సాల్వేషన్కి, వ్యాపారంలో అభివృద్ధికి, అలాగే శుభకార్యాలు తొందరగా జరగడానికి ఒక గొప్ప పరిహారం అన్నది చెప్పడం జరిగింది. అది శాస్త్ర గ్రంథాల్లో పెద్దలు చెప్పడం వల్ల అనుభవజ్ఞులంటి సలహా మేరకే ఈ యొక్క ప్రయోగం మీకు చెప్పడం జరుగుతుంది. దీన్ని ప్రాక్టికల్గా అమలు చేయడం వల్ల కూడా చాలామంది చాలా తొందరగా సక్సెస్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ప్రధానంగా అందరూ కూడా ఈ పటిక అన్నది బయట కట్టడం కానీ, ఇంట్లో పెట్టుకోవడం కానీ, పటికని పూజించడం కానీ జరుగుతుంది. అంటే దాన్ని ఇంగ్లీష్లో లైమ్ అంటారు. అది వాటర్ ప్యూరిఫికేషన్ కోసం గతంలో వాటర్లో కలుపుతుండేవారు. ఇప్పుడు విరివిగా అన్ని పూజా స్టోర్స్లో కూడా దొరుకుతుంది. ఇది ప్రధానంగా పటిక. అంటే పటిక అన్నది అక్కడ ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ, ఏ రకమైనటువంటి నెగిటివ్ ఎనర్జీ అన్నా దాన్ని రిమూవ్ చేయడం జరుగుతూ ఉంటుంది. అందుకని ఈ సమయంలో మీరు పటికని ప్రధానంగా తీసుకోవాల్సి ఉంటుంది. అదే ఒక 300 గ్రాములు, అంటే ఎక్కువైనా తక్కువైనా పర్లేదు, ఒక 3 ఈ పటిక ముక్కలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఎరుపు క్లాత్, ఆకుపచ్చ రంగు క్లాత్, పసుపు రంగు క్లాత్, అంటే 3 రంగులు విడివిడిగా ఒక పాకెట్ సైజు, హ్యాండ్ కర్చీఫ్ సైజులో ఉంటే సరిపోతుంది. అవి ఖచ్చితంగా కొత్తవి మాత్రమే అయి ఉండాలి. ఈ ఎరుపు రంగు క్లాత్లో ఈ 300 గ్రాములు ఎక్కువ తక్కువైనా పర్లేదు, ఒకే ముక్క పటిక వేయవలసి ఉంటుంది. దాంట్లో ఒక రాగి కాయిన్, డాలర్ కానీ రాగి కాయిన్ కానీ వేసి దాన్ని ఒక మూటగా ఎరుపు రంగు దారంతో కట్టవలసి ఉంటుంది. అలాగే పసుపు రంగు క్లాత్లో, ఈ జీవబ్రహ్మాల సైజు పసుపు రంగు క్లాత్లో ఈ పటిక ముక్క, ఒక దుంప పసుపు అని ఉంటుంది, అటువంటి పసుపు కొమ్మ ఒకటి వేసి పసుపు రంగు దారంతో దాన్ని మూటగా కట్టవలసి ఉంటుంది. ఇక ఆకుపచ్చ రంగు క్లాత్లో ఈ పట్టిక, అలాగే సిల్వర్ కాయిన్, తక్కువైనా ఎక్కువైనా కాయిన్ అయినా పర్లేదు, సిల్వర్ అయినా పర్లేదు, అందులో వేసి ఆకుపచ్చ రంగు దారంతో దాన్ని మూటగా కట్టవలసి ఉంటుంది. దాని తర్వాత ఈ 3 కలిపి ఒక తాడుతో శుభ్రంగా కట్టి, అది వ్యాపార సంస్థ అయితే వ్యాపార సంస్థ బయట, అంటే గుమ్మం, అంటే ఎవరైతే ఖాతాదారులు వస్తూ పోతూ ఉంటారో దానిపైన కట్టవలసి ఉంటుంది. అదే ఇంట్లో అయితే గుమ్మం పైన, అంటే గుమ్మం కింద మనం నడిస్తే పైన ఈ మూట ఉండే విధంగా మీరు అరేంజ్ చేసుకుని కట్టే ముందు మాత్రం మీకు అనుకూలంగా ఉన్నటువంటి ఏ సాధనతారో, క్షేమతారో, లేదంటే ఏ బుధవారం ఆదివారం చక్కగా ఎవరికన్నా పెద్దవారితో కానీ, మీకు సర్వెంట్ ఉంటే వాళ్ళతో కానీ పైన కట్టించి వాళ్ళకి ఎంతో కొంత దక్షిణగానో బహుమతిగానో ఇవ్వాల్సి ఉంటుంది. కట్టిన ముందు మాత్రం ఒకసారి సాంబ్రాణి పొగ వేస్తే సరిపోతుంది. ఈ విధంగా చేయడం వల్ల చాలా తొందరగా మరి తిరిగి మీ వ్యాపారం పుంజుకోవడం, ఆగిపోయినటువంటి మీ అభివృద్ధి, శుభకార్యాలు ఏదో ఒకటి కంప్లీట్గా కొంత మూమెంట్ మాత్రం తొందరగా రావడం జరుగుతూ ఉంటుంది. న్యాయసమ్మతంగా ఉండవలసినటువంటి ఏ కోరికైనా నెరవేరడం జరుగుతూ ఉంటుంది. ఇది కొత్తగా అన్నది కాదు, గతంలో ఉండేది. రాను రాను అది కొంతగా తగ్గించి కేవలం ఎరుపు రంగులో మాత్రమే ఈ పట్టిక అన్నది కట్టడం జరుగుతూ ఉంటుంది. ఇంకా దీనికి కొంతమంది ఈ నల్ల జీడిపక్కలు అవి కూడా కట్టచ్చు. కానీ ప్రస్తుతానికి ఈ చిన్నపాటి రెమెడీ ప్రస్తుతం సక్సెస్ఫుల్గా వర్కౌట్ అవుతుంది. ఒకసారి ప్రయత్నం చూడండి, పెద్ద నష్టమే ఉంటుంది. కంప్లీట్గా మీకు కొన్ని కొత్త మార్పులు తప్పకుండా రావడం జరుగుతుంది. స్వస్తి.